రాష్ట్రంలో ఎరువుల కొరత తీరడం లేదు. ఎరువులు ఇవ్వడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా రైతుల క్యూ లైన్ చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు. అక్కడ ఉన్న రైతులతో హరీష్ రావు మాట్లాడారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకొని వస్తున్నామని కూడా తమ గోడును హరీష్ రావుకు వెళ్లబోశారు. ఆధార్ కార్డుపై ఒక బస్తా యూరియా ఇస్తున్నారని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని అధైర్యపడొద్దని హరీష్ రావు భరోసానిచ్చారు. వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే యూరియా సరఫరా పెంచాలని స్పష్టం చేశారు. ఇటు రేవంత్ రెడ్డికి పాలించడం చేత కావడం లేదని హరీష్ రావు విరుచుకుపడ్డారు. వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? నిలబట్టలేదు. ఏడున్నావు? తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇయ్యాలి, వాళ్ళు బతకన్నావే. మరి పిల్లలు ఏమంటున్నారు? నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదంటున్నారు. స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 గంటలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరియు బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలా? తొందరగా వచ్చి స్టార్ట్ చేయి. 4 లారీలు ఎక్కువ తెప్పి అదే ఏం సతాయించుడు, ఏంది జనాలను సాగుకొట్టు. ఒక సంచి ఇస్తా, 2 సంచులు ఇస్తా, ఏందే ఇది? ఎన్నిసార్లు